జాతకంలో దోషం ఉంది, లేకపోతే ఏదో జరుగుతుంది, ఏదో ఇది ఉందిట ఎవరో చెప్పారు అని అంటే వెంటనే చేయవలసింది ఒకటే. మీరు నేను ఎప్పటి నుంచో చెబుతున్న మాటే మళ్ళీ చెబుతున్నా. ఆ భయం కలిగినప్పుడు ఎప్పుడైనా సరే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రాన్ని ఎన్నుకుని నిరంతరం జపించండి. కనీసం ఆ దోషం ఎంతకాలం ఉంటుందని వారు చెప్పారు అంతకాలం జపించండి. ఆ దోషం మిమ్మల్ని ముట్టుకుంటే నాది పూచి జరుగుతుంది ఖచ్చితంగా. నేను అనుభవించే చెబుతున్నాను మీకు. నాకు ఏ భయం ఏ భీతి దేనివల్ల కలిగినా సరే నేను అదే జపం నేను చేస్తాను. కింద సంవత్సరం రాజ్యం ఆదాయం 2, వ్యయం 11 మొత్తం అయిపోయినట్టేనా? ఉగాది నాడు చూసా నేను, ఆ రోజే చూస్తాను. మళ్ళీ చూడండి ఇంకా జాతకం. ఇంక మళ్ళీ ఒక సంవత్సరానికి ఒకసారి చూసుకుని ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోవాలి. ఇంక మళ్ళీ వార ఫలాలు చూడడం అనేది ఏమిటంటే అష్టమ శని, దిన ఫలాలు చూడడం అనేది ఏలినాడు శని చూడకూడదు. ఇంకా ప్రతిక్షణం చూసుకుంటూ కూర్చుంటావా? నేను చూశాను ఆదాయం 2, వ్యయం 11. దాన్ని మనం మార్చలేము. ఓ మంచిది, ఈసారి వ్యయాన్ని తగ్గించుకుందాం, ఆదాయం ఎలాగో మనం పెంచలేం ఇంకా అని ఆ విషయాన్ని వదిలేసి నా జపం నాది పంచాక్షర జపం నిరంతరం నమశివాయ నన్ను కాపాడుతున్నది ఆయనే. అందుకే ఆ నమశివాయ జపం నేను కేంద్ర సంవత్సరం శార్వరనామ సంవత్సరం ఉగాది నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మానలేదు. పడుకున్నా సరే లేచినా సరే ఎలా ఉన్నా సరే ఈ మాట ఆగిందంటే అప్రయత్నంగా నా మనస్సు అందులోకి వెళ్ళిపోతుంది. ఆ జపం చేశా. ఈ సంవత్సరంలో ఎక్కడా నాకు ఆదాయం 2, వ్యయం 11 కనపడలేదండి. మీరు ఏం అనుకోనంటే ఆదాయం 11, వ్యయం 2 అయింది ఖచ్చితంగా. తారుమార్ తక్కరమార్ దేవుడు అంటే అది. మనం అసలు దేవుళ్ళని నమ్మం. ఈ ఊరికే గ్రహాలు గోళికాయలు నమ్ముకుంటాం. ఇక్కడ అసలు పరమాత్మను వదిలిపెట్టేసాం. ఆదిపరాశక్తిని, అనంతకోటి బ్రహ్మాండ నాయకురాన్ని వదిలేసాం మనం. ఇక చిల్లర దేవుళ్ళు అందరం ఉంటారు, వాళ్ళని పట్టుకున్నాము గొడవ చేస్తుంటారు. ఈ దేవుడు వీళ్ళందరూ నువ్వు కాదు, వీళ్ళందరూ మీరు పుట్టించుకున్నారు వీళ్ళందరినీ. అసలు దేవుడు వేరే. ఆ దైవం మనలోనే ఉంది. నువ్వు జపం చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అది చేయడానికి మనకి బద్ధకం. ఎక్కడికో వెళ్ళి పూజ చేసేస్తే, ఎక్కడికో వెళ్ళి రాహుకేతు దోషం నిమిత్తం ఏదో చేసేస్తే అమ్మయ్య వదిలిపోయింది, మన పేకాట మనం వాడుకోవచ్చు. మనకు ఆ పేకాట దృష్టి. అందుకని నువ్వు పేకాట మానేసి జపం చేయవే అంటే నచ్చదో. పేకాట ఆడినా సరే నీకు మేలు జరగాలంటే గురువుకి పూజ చేయంటే గురువుకి పూజ చేస్తాడు, గురువు దగ్గర కూర్చొని పేకాడతాడు గురుగ్రహానికి. లేకపోతే ఎవడో బ్రాహ్మణుడికి డబ్బులు ఇచ్చి పూజ చేయిస్తాడు. ఈ దరిద్రం అంతా ఎందుకు వస్తుంది? మొత్తం ఈ దౌర్భాగ్యం అంటే మన బలహీనత కారణంగా. అది మనం చెయ్యలేమా? మీకోసం ఎవరో చెయ్యాలా? మీరు చేయలేరా? మీరు మనుషులు కదా, మీకేం అధికారం లేదా? ఒకటిచ్చేది ఏమిటండి మనకి అధికారం? మంత్రజపం చేయడానికి మొహమాటం లేకుండా చెబుతున్నా, స్త్రీ పురుష సంబంధం లేకుండా, కులభేదం లేకుండా అందరికీ అధికారం ఉంది. అందరూ చేయండి. కొన్ని మంత్రాలు ప్రత్యేకమైన బీజాక్షరాలు ఉన్నవి. గురువుల దగ్గర ఉపదేశం తీసుకోవాలి. నేను చెప్పిన మంత్రాలకు ఏం అవసరం లేదు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో సమస్త జీవరాశి చేయొచ్చు. చెయ్యగలిగితే జంతువులు కూడా చేయొచ్చు. ఈ జపం చెయ్యలేవు, అంతే తేడా. చేయగలిగితే చేయొచ్చు, దీనికేం అక్కర్లేదు. అంత సులభమైంది హిందూ ధార్మిక వ్యవస్థ. మనం వదిలేసాం దాన్ని. వారికి ఉంది మాకు లేదని కొందరు, మాకున్నది వారికి లేదు. ఈ దెబ్బలంటే సరిపోయి ఉన్నది ఏదో చెయ్యం మనం.